శుభప్రదం జయప్రదం. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోతే రైతన్న గోస ఎలా ఉంటుంది? వాన కోసం ఎదురు చూస్తే రాళ్ల వాన కూసి పంట నాశనమైతే రైతుకు దిక్కెవరు? జమ్మికుంట పత్తి రైతులు ఇప్పుడు 2 సమస్యలు వెంటాడుతున్నాయి. వడగళ్ల వానతో సగం పంట పోయింది, పత్తి నాణ్యత తగ్గింది, మార్కెట్కు తెస్తే దళారులు దోచుకుంటున్నారు. కరీంనగర్ పత్తి రైతుల వ్యధపై సాక్షి ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణం పత్తి మార్కెట్కు కేంద్రం. జిల్లాలోని పత్తి మొత్తం ఈ మార్కెట్కే వస్తుంది. ఈ ఏడు వడగళ్ల వానలు, భారీ వర్షాలు రైతును ముంచేశాయి. మిగిలిన పంటను మార్కెట్కు తీసుకువస్తే గిట్టుబాటు ధర లభించక రైతులు కుమిలిపోతున్నారు. పెట్టుబడి అంతా పోయి ఉత్త చేతులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి రైతులకు దాపురించింది. జమ్మికుంట మార్కెట్ యార్డ్లో ఎటు చూసినా రైతుల దీనావస్థలే కళ్లకు కనిపిస్తున్నాయి. పెట్టుబడి కాదు కదా, చివరికి రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు. నేను 3 ఎకరాలన్నర పత్తి పెట్టడం జరిగింది. ఎకరానికి ఒక కంటికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ సాంగులకు వాళ్ళకు ఇచ్చే మాకు ఇంతవరకు దాని మీద మేము ఆశపడి పెట్టుకున్న దాని మీద కాలం వర్షం బాగా ఇబ్బంది చేసి మాకు ఏం రాకుండా మొత్తం వడగల వానాలు పడి మొత్తం నల్లబడి అది ఇబ్బంది అవుతుంది. 5 ఎకరాలు పత్తి పెట్టినాం. 5 ఎకరాలు పత్తి పెడితే పెట్టిన ఒక పెట్టుబడి ఒక ఎకరాన 34,000 పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడు ఏరిన కూలి కూడా మాకు అసలు గిట్టుబాటు ధర కూడా మినిమం 4,000 నుంచి 3,000 నుంచి 5,000 వరకు పడుతుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వం వల్ల మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటాం. 2-3 రోజులసారి వర్షం తుఫాన్ లేవడం వల్ల మొత్తం పత్తి అంతా ఖరాబ్ అయినది, మొత్తం నల్లబడ్డాయి, పత్తి ఏమి లేదు. ఇప్పుడు పలికినవి 1 బుక్క 2 బుక్కలు పలిగితే అవి లేబర్కి 300-350 రూపాయలు లేబర్ పెట్టి తీసుకురావడం జరుగుతున్నది. తీసుకొచ్చిన పత్తిని కూడా అది ఏమి ఏరడం లేదు, ఏరితే బాగుంటలేదు. కాబట్టి అది మార్కెట్ తీసుకొస్తే మార్కెట్కు 4,000-4,500 పడుతున్నాయి. కాబట్టి అవి లేబర్ మందం కూడా డబ్బులు రావడం లేదు. పత్తి పంటకు గిట్టుబాటు ధర లభించేలా తాము చర్యలు చేపట్టామని, తమ దృష్టికి రైతుల కష్టాలు వచ్చాయని చెబుతున్నారు జమ్మికుంట మార్కెట్ చైర్పర్సన్ స్వప్న. రైతులు తమ పంటను మార్కెట్కి తీసుకురావాలని, దళారులకు అమ్ముకోవద్దని ఆమె సూచిస్తున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి కాటన్ కొనుగోలు 10 రోజుల క్రితమే మొదలు కావడం జరిగింది. రైతులందరూ మీ పత్తిని వ్యవసాయ మార్కెట్కు తరలించి తగిన ధరను పొందవలసిగా కోరుకుంటూ, ఈ అకాల వర్షానికి పట్టలైతే ఎలా ఖరాబ్ అయినాయో అందరికీ తెలిసింది, గవర్నమెంట్ కూడా తెలిసింది. మేము కూడా స్ట్రిక్ట్గా దాని విషయంలో అర్తిదారులకైనా ప్రతి ఒక్కరికి మేము చెప్పడం జరిగింది. రైతులకు ఎలాంటి అన్యాయం జరగొద్దు, వారికి తగిన మద్దతు ధరను కల్పించాలి అని మేము కూడా వాళ్ళకు హెచ్చరించడం జరిగింది. పత్తి మార్కెట్కు కేరాఫ్గా ఉన్న జమ్మికుంట మార్కెట్ యార్డ్లో ఏటా ఈ పరిస్థితులు పునరావృతమవుతూనే ఉన్నాయి. ఇక్కడ దళారులే రాజ్యం వెళుతూ ఉంటారు. దళారులపై నియంత్రణ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దళారులను అరికడతామని పైపైనే చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా మార్కెట్ యార్డ్ పాలక పక్షం పత్తి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది.